చిన్న చూపు చూస్తూ మీరు మాట్లాడారు. కళాకారులకి రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళకి కూడా మీకు తేడా తెలీదు. అది కూడా చెప్పరు మీ పిఆర్ వాళ్ళు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జబర్దస్త్ టీము కళాకారులు రావడం జరిగింది. ఆ కళాకారుల్లో శాంతి స్వరూప్ అని మగవాడు. ఇతను గత 11 సంవత్సరాల నుంచి కూడా అతను జబర్దస్త్ టీంలో ఆడవాళ్ళు వేషాధారణ వేసి నటిస్తూ ఉంటాడు ఆయన. అది సభ్య సమాజం అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ కూడా. తమరికి తెలియదు, మీకు రాసిచ్చే వాళ్ళకి కూడా తెలియదు. ఇతనితో నేను డ్యాన్స్ చేస్తే రికార్డింగ్ డ్యాన్స్లు అంటూ ఉన్నారు మీరు. వీళ్ళు కళాకారులయ్యా, చిన్న తెర కళాకారులు. వాళ్ళని చిన్న చూపు చూడటం ఎందుకు? మీకు తెలియదు కదా. ఈయనతో డ్యాన్స్ కట్టినా మీరు నేరం కింద చూస్తారేమో. ఎందుకంటే మీకు మగవాళ్ళ మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. మీరు వాళ్ళ అందాల గురించి వర్ణిస్తూ ఉంటారు. అలాగే బట్టలిప్పు చూస్తానని పోలీసు వాళ్ళు అంటూ ఉన్నారు. ఆ విచిత్రమైన వాదన ఏంటో మాకు తెలియదు. కానీ కనీసం మీ డబ్బా ఛానల్ ఏదో చెప్తే మీరు వచ్చి బయటకు మాట్లాడేయటం, మీ పిఆర్ఓలు ఏదిస్తే అది మాట్లాడేయటం. ఆలోచించి మాట్లాడండి మాట్లాడేటప్పుడు. అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు సంజయ్ రాణి గారి పిఏ గురించి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఏదో చాటింగ్ చేసేసాడని చెప్పి. అది ఫేక్ చాటింగ్ ఒకటి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో మీరు మీ విషపు ఛానల్లో ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగింది. దాంట్లో ఇదంతా దీన్ని ఎవరైతే వైరల్ చేస్తున్నారో, ఎవరైతే దీన్ని మార్పిడి చేశారో వాళ్ళని పట్టుకుని 15 రోజులు రిమాండ్ వేయడం జరిగింది. అది మీకు తెలియదు అనుకుంటా, మీ పిఆర్ఓ చెప్పలేదు అనుకుంటా, నీ చుట్టూ ఉన్న జనం చెప్పలేదు అనుకుంటా. ఇలాంటి ఏదో చేసేద్దామని చెప్పి మీరు పెట్టి మొక్కలు వేస్తూ ఉన్నారు. అలాగే జోగి రమేష్ కూడా కల్తీ మద్యం తయారు చేసి అది ప్రభుత్వానికి ఆపాదిద్దాం, ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దాం అని చెప్పి ట్రై చేశారు. అడ్డంగా దొరికాడు. 83 రోజులు ఉన్నాడు. ఇలాంటి ప్రయత్నాలు చేసి మీరు విఫలయత్నాలు చేసి మీరు అబాస్పాలు అవుతున్నారని మీరు అది గమనించండి. అదేవిధంగా మీరు జైల్లో వేస్తానంటున్నారు. ఏంటి, కళాకారులతో మమేకమైనందుకు జైల్లో వేస్తారా? అవునవును, జైలు గురించి మీరే చెప్పాలా. ఎందుకంటే అందులో మీరు సిద్ధహస్తులు, ఎక్కువ రోజులు ఉన్న వ్యక్తి. అలాగే జైల్లో వేయటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోయినా జైల్లో వేసి 11 సీట్లు పరిమితం అయ్యారు. జైళ్ళు గురించి మీకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనుకోండి, జైల్లో వేయాలి ఖచ్చితంగా. కళాకారులతో మమేకోవడం తప్పు మీకు. కళాకారులు అంటే మీకు చిన్న చూపు. మనం సంక్రాంతి సంబరాలంటే కూడా ఏంటో తెలియదు మనకి. సంక్రాంతి సంబరాలంటే మన ఇంటి వెనకాలే ఒక సెట్టింగ్ వేయటం, ఓ లింగి పంచి కట్టుకోవటం, అధికారంలో ఉన్నప్పుడు అది కూడా ఓ లింగి పంచి కట్టుకోవటం, అది వైరల్ చేయటం, హడావిడి చేయటం. నమస్కారం. విజయసాయి రెడ్డి గారు అనేక సార్లు ప్రెస్ ముందుకు వచ్చి ఒక విషయం పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు జగన్ రెడ్డిని ఉద్దేశించి. నీ చుట్టూ ఉన్న క్వార్టరీని మార్చుకో, లేకపోతే నువ్వు ఎన్ని